SS న్యూస్. నేను మీ శోభ. నందమూరి తారక రామారావు విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నివాళులర్పించారు. తెలుగుదేశం అధినేత నందమూరి తారక రామారావు స్ఫూర్తితో నిరంతరం పనిచేస్తామని, పార్టీ సభ్యత్వాలు 1,00,00,000 మార్కు దాటడం తమకెంతో ఆనందదాయకమని, ఇదే నందమూరి తారక రామారావుకు మేమిచ్చే నిజమైన నివాళని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అని, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి వారి అభ్యున్నతే ధ్యేయంగా పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ ఎన్నో సాహసోపేత నిర్ణయాలకు ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆదర్శాలను కొనసాగిస్తూ అధినేత చంద్రబాబు నాయుడు అలుపెరగక రాష్ట్ర ప్రగతికి పాటుపడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు వెలువరిస్తూ అమలు చేస్తూ విజన్ 2047ను అమలుకు కట్టుబడి పనిచేస్తున్నామని అన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అత్యంత క్రమశిక్షణకు, ముఖ్యంగా కార్యకర్తల ఆరోగ్య, ఆర్థిక భద్రతకు కట్టుబడి ఉందని, అలాగే ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ వారంతా భాగస్వాములవుతున్నారని, జెండా మోసిన వారికి తగు న్యాయం చేయడం అన్నది ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. 1 కేజీ 206 గ్రాముల బంగారు ఆభరణాలు గల కేసు ప్రాపర్టీని శ్రీకాకుళం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రాపర్టీ కేసులో పట్టుబడిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారణ జరపగా సదరు నేరస్తులు నేరం అంగీకరించినందున 32 కేసుల్లో 1 కిలో 206 గ్రాముల కేసు సొత్తును రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు పూర్వపరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలీసుకి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో రీసెంట్గా జరిగిన కొన్ని దొంగతనాలకు సంబంధించి 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా 2 వ్యక్తులు మనకి 32 కేసెస్ ఇక్కడ శ్రీకాకుళం లిమిట్స్లో అఫెన్సెస్ చేసినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 32 కేసుల్లో ఓవరాల్గా మనకి 1 కిలో 206 గ్రామ్స్ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది ఈ 32 కేసెస్కి సంబంధించి. ఇందులో ఒక వ్యక్తి పేరు వచ్చి పున్నాన రాంబాబు, ఈయనది చీపురుపల్లి విజయనగరం డిస్ట్రిక్ట్. ఇంకొక వ్యక్తి పేరు కోటేశ్వరరావు, ఈయనది జీ సిగడం మండల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో వీళ్ళిద్దరూ కలిసి చేయడము, అండ్ ఈయన రాంబాబు ఇందులో మెయిన్. సో ఆయన ప్లానింగ్, ఓవరాల్గా ఎగ్జిక్యూషన్ అంతా ఆయనదే ఉంటుంది. సో ఆయన ఏదన్నా మనకి అఫెన్స్ చేసి ఇతనితో కలిసి చేయడం కానీ కోటేశ్వరరావు గారితో, అండ్ అఫెన్స్ చేసిన తరువాత ఆ గోల్డ్ని మళ్ళీ వాళ్ళ ద్వారా దాన్ని అమ్మించడం కానీ జరుగుతుంది. ఎక్కడైతే కీస్ని మనం ఇంట్లో రెగ్యులర్గా ఒక దగ్గర పెట్టి వెళ్తామో ఆ ప్లేసెస్ ఇతనికి తెలియడం ఒకటి, లోపల ఎన్ని వస్తువులు ఉంటే అన్నిటినీ దొంగతనం చేయకుండా 1-2 వస్తువులనే తీస్తారు ఆ ఇంట్లో. సో ఇది వీళ్ళ ఎంఓ. సో దాని ప్రకారం చేయడం వల్ల చాలామందికి, పబ్లిక్కి కూడా చాలామందికి దొంగతనం జరిగిన విషయం కూడా తెలియలేదు వీళ్ళకి. సో ఓవరాల్గా మనకి 32 కేసెస్, 1 కిలో 206 గ్రాముల గోల్డ్ రికవరీ అయింది. సో దీనికి సంబంధించి టీమ్, సో దీని ప్రజెంట్ వర్త్ 84.5 lakhs 85 lakhs చెప్తున్నారు. సో అది మార్కెట్ రేట్ ఇప్పుడు ఎట్లా ఉందో చూడాలి ఒకసారి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ రికవరీస్. అంటే మనకి ఒకేసారి 1 కిలో పైన గోల్డ్ రికవరీ చేయడం అన్నది ఇట్ ఈస్ గుడ్ అచీవ్మెంట్ మనకి శ్రీకాకుళం పోలీస్కి. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ ఒకటే, మనకి ఎక్కడన్నా మనకి ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల మనం, అంటే తెలిసి తెలియక మనం కీస్ని ఒక దగ్గర పెట్టి వెళ్ళడము, ఈ ప్లేసెస్ అన్ని వాళ్ళకి పక్కన వాళ్ళకి తెలియడం, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ 1-2 సార్లు ఇంకా కూడా మీ దగ్గర ఏదైనా వస్తువులు మిస్ అయ్యి ఉన్నాయంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్కి కూడా అప్రోచ్ అవ్వండి. దానికి తగ్గట్టు మనం యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కార్యకర్తలే టీడీపీ పార్టీకి అధినేతలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. కార్యకర్తలే టీడీపీ పార్టీకి అధినేతలని, నాడు ఒక్కరితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ కుటుంబం నేడు 1,00,00,000 సభ్యత్వాలతో మరింత విస్తృతమైందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 1,00,00,000 సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ముఖాల్లో సంతోషం నెలకొందన్నారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారి ఆరాధ్య దైవం,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కలమటి రమణ గారి అధ్యక్షతన ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు 1 కోటికి పైన సభ్యత్వాలతో ఒక పెద్ద మెగా కుటుంబం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత 5వసారి మనం ప్రభుత్వం చేపట్టి ఈరోజు చరిత్రలో ఒక రికార్డు సృష్టించడం జరిగింది. అదే ఏ స్ఫూర్తితోనైతే మన నాయకుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ స్థాపించడం జరిగిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ ఎంతో క్రమశిక్షణతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో నింపి ప్రపంచ పటంలో అత్యున్నతమైన స్థానంలో పెట్టడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలా వీరందరి సహాయ సహకారాలతో ఈరోజు పార్టీ పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్న సందర్భంగా మనం అందరం అన్నగారి ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తూ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గర్వంగా ఒకప్పుడు మద్రాసీలుగా పిలువబడే మనం ఢిల్లీ నడిబొడ్డుని ఇప్పుడు తెలుగువారు అంటేంటో చాటి చెప్పి ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఈ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ముందుకు నడవాలని తెలియజేసుకుంటూ గత రికార్డులు తిరగరాస్తూ 1 కోటి సభ్యత్వాలతో సరికొత్త రికార్డు సృష్టించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల ఆలోచనలకు మనోభావాలకు గుర్తింపునిస్తూ వారికి ప్రత్యేకమైన గౌరవం అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేనంత తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందని శంకర్ పేర్కొన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఫౌండరు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడానికి శ్రీకాకుళం జిల్లా పార్టీ ఆఫీసులో మీ స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కలమటి వెంకటరమణ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధికి మేము సైతం అంటూ కదిలిన కృష్ణార్జున యువ సైన్యం సభ్యులు. వజ్రపు కొత్తూరు మండలం వాణిజ్య కేంద్రం పూండి గోవిందపురం శ్మశాన వాటిక పునరుద్ధరణకు ఆ గ్రామ యువత రంగంలో దిగారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు మరియు మండల ప్రధాన కార్యదర్శి కర్ని రమణ పిలుపు మేరకు కృష్ణార్జున యువ సైన్యం సభ్యులు ఆదివారం శ్రమదానం చేశారు. శ్మశాన వాటిక పరిసర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న అడవిని తలపించే ముళ్ల పొదలను, అధ్వానంగా ఉన్న రోడ్లకు ఇరువైపులా ఉన్న పొదలను కృష్ణార్జున సభ్యులు క్లీన్ చేశారు. ఈ సందర్భంగా పుచ్చ ఈశ్వరరావు మరియు కర్ని రమణ మాట్లాడుతూ శ్మశాన వాటికి వెళ్లడానికే వీలు లేకుండా ఉన్న ఇబ్బందుల నడుమ అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుల కుటుంబ సభ్యులు అవసర పడేవారని మా కృష్ణార్జున సభ్యులతో కలిసి జేసీబీలతో పరిసరాలను శుభ్రం చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రతి వ్యక్తికి అంతిమ వీడ్కోలు ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శ్మశాన వాటికని త్వరలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు గణేష్, విఘ్నేష్, చంద్రయ్య, చిన్నబాబు, మొకలింగం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపం సంతపేట మలుపు వద్ద పాత జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ పై నుంచి దూసుకుపోయి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపూర్ తాలూకా బొనసోలా గ్రామానికి చెందిన బమిటి కార్తిక్, ఇసురు వినోద్ రెడ్డి అనే 2 యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం ఇచ్చాపురం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఇచ్చాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో ఘనంగా యోగి వేమన జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. యోగి వేమన ప్రజాకవి అని, గొప్ప తాత్వికవేత్త అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు.
జిల్లా కలెక్టరేట్లో ఆదివారం యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు ఎంత సరళంగా, స్పష్టంగా, అర్థవంతంగా ఉంటాయో ఆ పద్యాలకు ఉన్న ఆదరణ తెలియజేస్తుందని అన్నారు. విశ్వదాభిరామ వినరవేమ అనే మాట వినని తెలుగువారు ఉండరని ఎమ్మెల్యే చెప్పారు. వానకు తడవని వేమన పద్యం చదవని వారు ఉండరనే నానుడి ఇప్పటికీ ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని వేమన మెప్పించాడని తెలిపారు. ఆట వెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువగల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చారని వివరించారు. యోగి వేమన గారు విశ్వదాభిరామ వినురవేమ అని అంటూ ఆయన యొక్క పద్యాలు ఎన్నో శతకాలు రాయడం జరిగింది. అది ఆయన యొక్క పద్యాలతో సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆ రోజుల్లోనే ఆయన సమాజాన్ని ఉత్తేజపరుస్తూ మంచి సమాజం, అలాగే మంచి మానవాళి ఇది ఏర్పాటు అయ్యడానికి ఆయన యొక్క పద్యాలు ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు కూడా స్కూల్ నుండే ఆ వేమన పద్యాలు ప్రతి చిన్నవాడికి కూడా, ఆ పిల్లలకు కూడా, స్టూడెంట్స్ కూడా అది తెలియచేయడం అనేది అది అనాది ఫస్ట్ నుండి మన ఎడ్యుకేషన్ దీంట్లో కూడా వస్తుంది. సో అలాంటి మహానుభావుడిని ఈ రోజు మనం స్మరించుకుంటూ ఆయన ఏదైతే మనకి పద్య రూపంలో మనకి సూక్తులు తెలియజేశారో వాటిని మనం పాటించి భావితరాలకు కూడా ఆయన యొక్క ఏదైతే బోధనలో పద్యాల ద్వారా ఇచ్చారో అవి అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. దీన్ని మనందరం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సీర రమణయ్య, జిల్లా అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. గ్రామాలు పారిశుధ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో శనివారం పాతపట్నం నియోజకవర్గ కేంద్రం నందు పోర్టు కూడలి వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు, అలాగే నియోజకవర్గంలోని ప్రతి గ్రామాల్లోనూ పారిశుధ్య కార్యక్రమం తప్పక నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, సర్పంచులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి అని ఎంఎస్ఎంఈ డీజీఎం ప్రసాద్ రెడ్డి సూచించారు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని విశాఖపట్నం ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం టెక్నాలజీ సెంటర్లో స్థానిక పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన పారిశ్రామిక సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు పారిశ్రామిక నైపుణ్యాలు ఉండాలని, అప్పుడే వారికి వాస్తవ ప్రపంచ అనుభవం లభిస్తుందని తెలిపారు. టెక్నాలజీ సెంటర్ల ద్వారా చిన్న పరిశ్రమలకు మరింత ఊతమివ్వడం ఎంఎస్ఎంఈల ప్రధాన లక్ష్యమని అన్నారు. టెక్నాలజీ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ కాలిబ్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను తయారు చేయడమే ధ్యేయంగా ఈ స్కిల్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపల్ కె మురళీకృష్ణ, పద్మావతి కళాశాల డైరెక్టర్ దుర్గాప్రసాద్, వ్యక్తిత్వ వికాస నిపుణులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం కోట జంక్షన్ వద్ద జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు చైర్మన్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అలాగే మిగిలిన కూటమి నాయకులు పాల్గొన్నారు. కృషి చేద్దామని తెలిపారు. కొందరు వర్తకులు సెంటర్ పార్కింగ్ పెడితే బాగుంటుందని తెలియజేయగా కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం సిఎస్పీ రోడ్డు SH1 గా ఉన్న ఈ రహదారిలో 60 అడుగులు పైబడిన ప్రతి రహదారి మార్గంలో కూడా సెంటర్ పార్కింగ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, రోడ్డు నిబంధనల సెంటర్ పార్కింగ్ అందరికీ ఆమోదయోగ్యంగా తయారు చేసి మరింత నిబంధనల ప్రకారం సెంటర్ పార్కింగ్ అందరికీ ఆమోదయోగ్యంగా చేసి మరింత విద్యుత్ దీపాలతో అభివృద్ధి చేస్తారని గుండుశంకర్ హామీ ఇచ్చారు. పర్యావరణమైన ఆహ్లాదకరమైన మొక్కలను నాటి అందరి ఆమోదంతో అభివృద్ధికి చర్యలు తీసుకుందామని అన్నారు.
పాలకొండ రోడ్డు వర్తకులు శ్రీకాకుళం శాసనసభ్యులు బొండు శంకర్ ని దుస్సాలుతో సత్కరించారు. అభివృద్ధికి సహకరించిన వర్తకులందరికీ అభినందించాల్సిన బాధ్యత ఉందని శాసనసభ్యులు పేర్కొన్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.